పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఎంపీని పవన్ దూరం పెట్టారా? దూరం పెట్టడానికి అసలు కారణమదేనా? ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట ఎంపీ పట్టి పట్టనట్లు పవన్ వ్యవహరించారా? కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్కు పవన్ కళ్యాణ్ దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. ఆయనపై వస్తున్న ఫిర్యాదులతో పాటు పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో పాటు కొందరు టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడాన్ని కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకుంటున్నారని అంటున్నారు. అందుకే ఉదయ్ శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారంటున్నారు. సంక్రాంతికి ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినా అక్కడ ఉదయ్ శ్రీనివాస్ కనిపించకపోవడం ఇటువంటి సందేహాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి కూడా పాటుపడడం లేదన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కు 2024 ఎన్నికలకు ముందు చేరువయ్యారు. పవన్ కళ్యాణ్కు వీరాభిమానం కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకుండా ఆ వాహనంతోనే పవన్ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెప్తుంటారు. ఆయనకు తొలుత పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఉదయ్ శ్రీనివాస్ కూటమి హవాలో గెలుపొందారు. ఉదయ్కు పవన్ అంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది జన సైనికులు చెప్పకనే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కు వీరాభిమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియం. ఆయన 10వ తరగతి వరకు కడియంలోనే చదివారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత దుబాయ్లో కొంతకాలం వరకు పనిచేసి బాగానే సంపాదించారు. 4 డబ్బులు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఉదయ్ సొంతంగా 2016లో టీ టైం పేరుతో అవుట్లెట్ను ఉదయ్ ప్రారంభించారు. ఇండియా మొత్తం 3,000కు పైగా అవుట్లెట్లు ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి ఎదిగారు. అయితే జనసేనలో చేరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మాత్రం ఉదయ్ శ్రీనివాస్లో చాలా మార్పు వచ్చిందన్నారు. పదవుల విషయంలో పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే సొంత పార్టీ నేతలే ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన తర్వాత ఆయనను తప్పించారు. తర్వాత 5MN కమిటీలో ఆయనను సభ్యుడిగా మాత్రం చేశారు. నేతలతో సయోధ్యను సాధించడంలో ఉదయ్ విఫలమయ్యారంటారు. తాజాగా ఆయనకు కొంత దూరం పెట్టడం వెనుక కూడా ఉదయ్ శ్రీనివాస్ పార్టీ నిర్ణయాలను కాదని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే కారణమన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట ఉదయ్ శ్రీనివాస్ ఉన్నప్పటికీ పట్టి పట్టనట్లు పవన్ వ్యవహరించారంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.